ధర్మపురి రాజ్యాన్ని విక్రమసింహుడు అనే మహారాజు పాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు మహారాజు తన ప్రధాన మంత్రితో కలిసి అడవికి వేటకు వెళ్లి దారి తప్పి ఒక మారుమూల అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. మంత్రివర్య, మన సైనికులు ఎటు వెళ్లారో, మనం ఎటు వచ్చామో ఏమీ అర్థం కావడం లేదు. ఉదయం నుండి ఈ దట్టమైన అడవిలో తిరుగుతూనే ఉన్నాం. నా దేహంలో సత్తువ మొత్తం ఉడికిపోతోంది. పైగా ఈ ఎండ తీవ్రతకు గొంతు పిడిచకట్టుకపోతోంది. విపరీతమైన ఆకలితో కడుపు మండిపోతోంది. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉందని గర్వపడేవాడిని. కాని ఇప్పుడు ఈ కారడవిలో నాకు నా అస్తిత్వం ఏమిటో అర్థమవుతోంది. అవును మహారాజా, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ అడవిదారి చూస్తుంటే మన రాజధానికి చాలా దూరంగా ఉన్నట్లనిపిస్తోంది. చీకటి పడేలోపు మనం ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి చేరుకోకపోతే అడవి జంతువుల బారిన పడే ప్రమాదం ఉంది. మనిషి తాను సృష్టించుకున్న రాజభవనాల్లో ఎంత గొప్పవాడైనా ఈ ప్రకృతి ముందు మాత్రం కేవలం ఒక సామాన్య జీవి మాత్రమేనని ఈరోజు మన పరిస్థితి చూస్తుంటే నాకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రభు. మనిషికి ఎంత అధికారం ఉన్నా, ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నా సరే, ఆకలి, దప్పిక ముందు అందరూ సమానులే అని ఈరోజు నాకు ప్రాణప్రదంగా అర్థమయింది మంత్రివర్య. మన దగ్గర వజ్రాలు, వైఢూర్యాలు, అపారమైన బంగారు నాణేలు ఉన్నా ఈ కారడవిలో ఒక ముద్ద అన్నం కొనుక్కోవడానికి అవి ఏమాత్రం పనికిరావు. దేవుడు మనిషికి ఆకలి ఎందుకు ఇచ్చాడు, పేదవాడి ఆకలి మంట ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు స్వయంగా అనుభవంలోకి వస్తుంది. అదిగో అటువైపు చూడండి. ఆ పెద్ద చెట్ల వెనుక నుండి సన్నగా పొగ పైకి వస్తోంది. అంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా పల్లెటూరి ఉండి ఉంటుంది. వంట చేసుకుంటున్న పొగలాగా ఉంది. మనం వీలైనంత త్వరగా అక్కడికి వెళితే కనీసం తలదాచుకోవడానికైనా చోటు, తాగడానికి గుక్కెడు నీళ్లైనా దొరుకుతాయి. మన ప్రాణాలు కూడా నిలబడతాయి. ఇద్దరూ నెమ్మదిగా కష్టపడుతూ అడుగులో అడుగేసుకుంటూ ఆ అడవి చివరన ఉన్న ఒక పల్లెటూరికి చేరుకున్నారు. రాజదుస్తులు, ఆభరణాలు అన్నీ అడవిలో ముళ్ల పొదలకు చిరిగిపోయి మట్టి కొట్టుకుపోయి ఉండడంతో వారు మహారాజు, మంత్రిలాగా కాకుండా ఇద్దరు సాధారణ నిరుపేద బాటసారుల్లాగా కనిపిస్తున్నారు. ఊరిలోకి ప్రవేశించగానే వారికి ఒక పెద్ద మండువా లోగిలి కనిపించింది. అది ఆ ఊరి మోతుబరి అయిన 40 ఏళ్ల రుద్రయ్య ఇల్లు. మంత్రివర్య, ఆ ఇల్లు చూస్తుంటే ఈ ఊరిలో బాగా డబ్బున్నవాడి ఇల్లులాగా ఉంది. బయట పెద్ద పశువుల పాక, ఎత్తైన అరుగులు ఉన్నాయి. ఖచ్చితంగా వీడికి అన్నం పెట్టే స్తోమత ఉంటుంది. అక్కడికి వెళ్లి కాస్త ఆకలి తీర్చమని అడుగుదాం. ఇద్దరూ కలిసి రుద్రయ్య ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్లారు. రుద్రయ్య అరుగు మీద కూర్చొని పండ్ల రసం తాగుతూ తన వ్యాపార లెక్కలు చూసుకుంటున్నాడు. అయ్యా, మేము దారి తప్పిన బాటసారులం. ఉదయం నుండి కడుపులో పచ్చి మంచినీళ్లు కూడా పడలేదు. ఆకలితో కడుపు కాలిపోతుంది. దయచేసి తినడానికి ఏమైనా ఉంటే పెట్టి పుణ్యం కట్టుకోండి. కనీసం గుక్కెడు మజ్జిగ అయినా ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టండి అయ్యా. ఏయ్, ఎవడ్రా మీరు? నా అరుగెక్కి అరుస్తున్నారు. చూడ్డానికి అడ్డదిడ్డంగా దొంగల్లా ఉన్నారు. ఇక్కడ మీకు అన్నం పెట్టడానికి ఇదేమైనా ఉచిత సత్రం అనుకున్నారా? అసలు మా ఊర్లోకి ఎందుకొచ్చారు? అయ్యా, దయచేసి అలా అనకండి. మేము దొంగలం కాదు. వ్యాపారం నిమిత్తం పక్క ఊరికి వెళుతూ దారి తప్పు యాటుగా వచ్చాం. మా దగ్గర ఉన్నదంతా అడవిలో ఎక్కడో పడిపోయింది. ఒక్క పూట భోజనం పెడితే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. కావాలంటే రేపు ఉదయం మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. వీళ్ళని చూస్తుంటే బలంగానే ఉన్నారు, కానీ బట్టలు చిరిగిపోయి దరిద్రంగా ఉన్నారు. వీళ్లకు ఉచితంగా అన్నం పెడితే నాకేటి లాభం? నేను రాత్రింబవళ్ళు పొలంలో కూలీలను పెట్టి రాత్రింబవళ్ళు చెమటోడ్చి సంపాదించిన ధాన్యమిది. వీళ్లకు పెడితే నాకు వచ్చే పుణ్యమేంటి? నా ఖజానాలో నాణేలు పెరగాలి కాని ఇలాంటి బిచ్చగాళ్లకు పెడుతూ పోతే నా ఆస్తులు ఎలా పెరుగుతాయి? నా ఇంట్లో ఉన్న ప్రతి గింజకు నేను లెక్క రాసుకుంటున్నాను. అటువంటిది ముక్కు మొహం తెలియని వీళ్లకు అన్నం ఎందుకు పెట్టాలి? వీళ్లను వెంటనే ఇక్కడి నుండి తరిమేయాలి. వినండర్రా, మీకు కాలు చెయ్యి బలంగానే ఉన్నాయి కదా, వెళ్ళి ఎవరి పొలంలో అయినా కూలి పని చేసుకుని బతకండి. అడుక్కు తినడం ఎందుకో? నా ఇంట్లో ఉన్న ధాన్యం నాకు కష్టార్జితం. ఇది ఇలా అడుక్కునే వాళ్లకు దానం చేయడానికి కాదు. అయినా మీకు అన్నం పెడితే రేపు మిమ్మల్ని చూసి ఇంకో 4 వస్తారు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే మా ఊరి కుక్కలను ఉసిగొలుపుతాను. అయ్యా, ఆపదలో ఉన్న వారికి ఒక ముద్ద అన్నం పెట్టడం మన ధర్మం కదా. మీ దగ్గర ఇంత పెద్ద ఇల్లు, అపారమైన ధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో ఒక పిడికెడు మాకు ఇస్తే మీ ఆస్తి ఏమీ తరిగిపోదు కదా. కనీసం గుక్కెడు నీళ్లైనా ఇవ్వండి. ధర్మం, కర్మం లాంటి కబుర్లో నాకు చెప్పకండి. నా ధర్మం నా ఆస్తిని కాపాడుకోవటం. కష్టపడేవాడికి అన్నం తినే అర్హత ఉంటుంది. మీలాంటి సోమరిపోతులకు నేను చుక్క నీరు కూడా ఇవ్వను. వెళ్ళండి ఇక్కడి నుండి.
రుద్రయ్య కఠినమైన మాటలకు మహారాజుకు ఎంతో కోపం వచ్చినప్పటికీ తన పరిస్థితి దృష్ట్యా మౌనంగా అక్కడ్నుంచి ముందుకు సాగాడు. ధనం ఎంతున్నా మనిషికి ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకునే గుణం లేకపోతే ఆ బతుకు వ్యర్థమని మహారాజుకి అర్థమైంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఊరి చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. ఆ గుడిసె ముందు 25 ఏళ్ల సోమన్న అనే యువకుడు ఉన్నాడు. వాడి రోజంతా పొలంలో కష్టపడి పనిచేసొచ్చి స్నానం చేసి అప్పుడే భోజనానికి సిద్ధమవుతున్నాడు. అతని ముందు ఒక చిన్న మట్టి పళ్ళెంలో 2 జొన్న రొట్టెలు, ఒక మట్టి ముంతలో కొద్దిగా మజ్జిగున్నాయి. మహారాజా, ఆ యువకుడి గుడిసె చూస్తుంటే వాడు చాలా పేదవాడిలా ఉన్నాడు. ఆ గుడిసె పైకప్పు కూడా సరిగ్గా లేదు. వాడి దగ్గర మనకు తినటానికి ఏమైనా దొరుకుతుందంటారా? వాడు కనీసం తన కడుపు నింపుకోగలడో లేదో అనే అనుమానంగా అనిపిస్తోంది. పేదవాడి గుడిసె చిన్నదే కావచ్చు మంత్రివర్య, కానీ వాడి మనసు విశాలంగా ఉంటుందని నా నమ్మకం. కష్టం విలువ తెలిసిన వాడికి ఆకలి విలువ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగుదాం. ఇద్దరు వెళ్లి సోమన్న గుడిసె ముందు నిలబడ్డారు. నాయనా, మేము దారి తప్పిన బాటసారులు. ఆకలితో కడుపు కాలిపోతోంది. దయచేసి తినటానికి ఏమైనా ఉంటే పెట్టవయ్యా. మా ప్రాణాలను నిలబెట్టు. ఆ మాటలు వినగానే సోమన్న వెంటనే లేచి నిలబడ్డాడు. వారి అలసిపోయిన ముఖాలు చూసి అతనికి ఎంతో జాలేసింది. సోమన్న తనలో తాను ఇలా అనుకున్నాడు. అయ్యో, వీరు ఎవరో కాని ఆకలితో ఎంతో నీరసించిపోయారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. రోజంతా పొలంలో కష్టపడి వచ్చినందుకు నాకు కూడా విపరీతమైన ఆకలిగా ఉంది. నా ఇంట్లో ఉన్నది కేవలం ఈ 2 జొన్న రొట్టెలే. రేపు ఉదయం వరకు మరేమీ లేదు. కానీ నా గుమ్మం ముందుకు ఆకలి అని వచ్చిన వారిని నేను ఎలా కాదనగలను? మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, మన దగ్గర 10 రొట్టెలు ఉండి 1 దానం చేయటం గొప్ప కాదు. ఉన్న ఆ 1 రొట్టెను ఆకలితో ఉన్నవాడికి ఇవ్వటమే నిజమైన ధర్మమని. అతిథి దేవుడితో సమానం. ఈ పూట నేను పస్తులున్నా పర్వాలేదు, ముందు వీరికి అన్నం పెట్టాలి. పెద్దలారా, దయచేసి లోపలికి రండి. ఇలా ఈ చాప మీద కూర్చోండి. ముందు ఈ కుండలోని చల్లటి నీళ్లతో మీ కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆకలితో ఉన్న మీరు నా గుడిసెకు రావటం నా అదృష్టం. దయచేసి కూర్చో. సోమన్న ఎంతో ఆప్యాయంగా వారికి నీళ్ళిచ్చి వారు కూర్చోవడానికి తన ఇంట్లో ఉన్న ఏకైక చాపను పరిచాడు. ఆ తర్వాత తాను తినడానికి సిద్ధం చేసుకున్న ఆ 2 జొన్న రొట్టెలను, మజ్జిగ ముంతను తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు. పెద్దలారా, నేను ఒక సామాన్య రైతును. నా దగ్గర మీకు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టే స్థోమత లేదయ్యా. ఈ పూటకు నా దగ్గర ఈ 2 జొన్న రొట్టెలు, పక్క ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కొద్దిగా మజ్జిగ మాత్రమే ఉన్నాయి. దయచేసి ఇవి స్వీకరించి మీ ఆకలి తీర్చుకోండి. ఏమీ అనుకోకండి. బాబు, నువ్వు పేదవాడివి. రోజంతా మట్టిలో కష్టపడి వచ్చావు. ఈ రొట్టెలు నువ్వు తినటానికి తెచ్చుకున్నవే కదా. ఇవి మాకిచ్చేస్తే మరి నువ్వు ఏం తింటావు నాయనా? రేపు ఉదయం మళ్ళీ పనికి వెళ్ళాలి కదా. నీ ఆకలి ఎలా తీరుతుంది? ఆకలికి పేద ధనిక అనే తేడా ఉండదు పెద్దాయన. నా ఆకలి రేపు ఉదయం మళ్ళీ పనికి వెళ్ళినప్పుడు ఏదోలా తీరుతుంది. లేదంటే ఆ పక్కనే ఉన్న బావిలో 1 కుండ నీళ్లు తాగి పడుకుంటే పొద్దున వరకు ప్రాణం నిలబడుతుంది. నా దేహానికి ఆకలిని తట్టుకునే బలం ఉంది. కానీ మీరు దారి తప్పి దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు. మీ దేహం ఎంతో అలసిపోయి ఉంది. ఇప్పుడు మీకు ఈ ఆహారం చాలా అవసరం. నా వల్ల 2 ప్రాణాలు నిలబడతాయంటే ఆ దేవుడు నాకింతకన్నా గొప్ప అవకాశం ఏమిస్తాడు? దయచేసి ఎటువంటి మొహమాటం లేకుండా తినండి పెద్దాయన. నాయనా, నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఊరి మొదట్లో ఒక పెద్ద ఇల్లు ఉంది. వాడిని అన్నం అడిగితే మమ్మల్ని దొంగలని తిట్టి గెంటేశాడు. నీ దగ్గర ఏమీ లేకపోయినా అంతా మాకే ఇస్తున్నావు. పెద్దాయన, సిరి సంపదలు ఉన్న వాళ్ళందరికీ దానగుణం ఉండదు. మట్టిని నమ్ముకుని బతికే రైతుకు మాత్రమే ఆకలి బాధ తెలుస్తుంది. మేము పండించే ప్రతి గింజ వెనుక ఎంతో మంది ఆకలి తీరాలనే ప్రార్థన ఉంటుంది. మాకు సంపద లేకపోవచ్చు, కానీ దయగల మనసు ఎప్పుడూ ఉంటుంది. మీరు ప్రశాంతంగా భోజనం చెయ్యండి. సోమన్న మాటలకు మహారాజు విక్రమసింహుడి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. రాజభవనంలో 100 రకాల వంటకాలు తిన్న రాజుకు ఈ పూరి గుడిసెలో ప్రేమతో పెడుతున్న ఆ 2 జొన్న రొట్టెలు అమృతంలాగా అనిపించాయి. మహారాజు, మంత్రి ఇద్దరూ ఆ జొన్న రొట్టెలను పంచుకొని ఆ మజ్జిగ తాగి తమ ఆకలి తీర్చుకున్నారు. దేవుడా, ఎంత అద్భుతమైన మనసు ఈ యువకుడిది! ఆ పెద్ద మండువా లోగలిలో ఉన్న రుద్రయ్యకు సమస్తం ఉన్నా కనీసం గుక్కెడు నీళ్ళివ్వడానికి వాడి మనస్సు ఒప్పుకోలేదు. వాడు తన ఆస్తి గురించి మాత్రమే ఆలోచించాడు. కాని ఈ పేద యువకుడు తన కడుపు మార్చుకుని మరీ మా ఆకలి తీర్చాడు. నిజమైన సిరి సంపదలంటే నా ఖజానాలో ఉండే బంగారు నాణేలు కావు, ఇలాంటి కరుణ నిండిన హృదయమే అని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యింది.
ఒక మహారాజుగా నా ప్రజలలో ఇంతటి గొప్ప గుణం ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నాయనా, నువ్వు పెట్టిన ఈ జొన్న రొట్టెలు సాక్షాత్తు అమృతంలాగా ఉన్నాయి. నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ చేయలేదు. నీ ఆతిథ్యానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. రుణపడటం ఎందుకు పెద్దాయనా? తోటి మనిషి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటం మన పల్లెటూరి ధర్మం. మీరిక దేని గురించి చింతించకండి. ఈ రాత్రికి మీరు ఇక్కడే ఈ చాప మీద విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం నేను మీకు పట్నం వెళ్లే దారి చూపిస్తాను. ఆ రాత్రి మహారాజు, మంత్రి ఆ ఊరి పూరి గుడిసెలోనే ప్రశాంతంగా నిద్రపోయారు. ఆ పాడుబడిన గుడిసెలో కూడా మహారాజుకు ఎంతో ప్రశాంతమైన నిద్ర పట్టింది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే ఊరిలో పెద్ద కలకలం రేగింది. రాజసైనికులు, గుర్రాలు ఆ ఊరిని చుట్టుముట్టాయి. సైన్యాధ్యక్షుడు తన మహారాజు కోసం కంగారుగా వెతుకుతున్నాడు. ఊరి జనాలందరూ భయంతో వణికిపోతున్నారు. రుద్రయ్య అయితే ఏవైందో అర్థంగాక గుండెలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సోమన్న గుడిసెలో నుంచి విక్రమసింహ మహారాజు మంత్రి బయటకొచ్చారు. వారిని చూడగానే సైన్యాధ్యక్షుడు పరుగు పరుగునొచ్చి వారి పాదాలపై పడ్డాడు. మహారాజా, మమ్మల్ని క్షమించండి. నిన్నటి నుండి మీకోసం అడవంతా గాలించాం. మీరు కనిపించకపోయేసరికి రాజ్యంలో అందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మీరు ఇక్కడ సురక్షితంగా ఉన్నందుకు దేవుడికి వేల దండాలు ప్రభు. మహారాజా అన్న మాట వినగానే సోమన్నతో పాటు ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా రుద్రయ్యకైతే గుండె ఆగినంత పనైంది. తాను నిన్న గెంటేసిన బిచ్చగాళ్లు సాక్షాత్తు ఈ రాజ్య మహారాజు మంత్రి అని తెలిసి రుద్రయ్య భయంతో వణికిపోతూ పరుగున వచ్చి రాజుగారి పాదాలపై పడ్డాడు. మహారాజు గంభీరంగా నిలబడి ఇలా మాట్లాడాడు. రుద్రయ్య, నిన్న మేము బాటసారుల్లా ఆకలితో నీ గమ్యం ముందుకు వస్తే మమ్మల్ని దొంగలని అవమానించి గెంటేశావు. నీ ఆస్తి, నీ ధాన్యం చూసుకుని విర్రవీగావు. గుర్తుంచుకో, సంపద అనేది ప్రజల ఆకలి తీర్చడానికి ఉపయోగపడనప్పుడు అది కేవలం మట్టితో సమానం. తోటి మనిషి ఆకలిని గుర్తించలేని నీలాంటి అహంకారి ఈ ఊరికి పెద్దగా ఉండడానికి ఏమాత్రం అర్హుడు కాదు. నన్ను క్షమించండి మహారాజా. నా ధనమదంతో, అజ్ఞానంతో తప్పు చేశాను. మీరెవరో తెలియక అలా ప్రవర్తించాను ప్రభో. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మహారాజా. మహారాజు అయితేనేం అన్నం పెడతావా రుద్రయ్య? సామాన్య మనిషికి ఆకలి ఉండదా? తోటి మనిషిని గౌరవించలేని నీకు ఈ ఊరిలో బతికే హక్కే లేదు. ఈ రోజు నువ్వు చేసిన తప్పుకు సరైన శిక్ష పడాల్సిందే. అవును మంత్రివర్య. రుద్రయ్య, నీ ఆస్తి మొత్తం ఈ క్షణమే స్వాధీనం చేసుకుని దాన్ని పేద ప్రజలకు పంచుతున్నాను. నిన్ను ఈ గ్రామం నుండి బహిష్కరిస్తున్నాను. నీ అహంకారానికి ఇదే సరైన శిక్ష. ఆ తర్వాత మహారాజు ఎంతో ప్రేమగా పక్కనే చేతులు కట్టుకుని భయంగా నిలబడి ఉన్న సోమన్న దగ్గరికి వెళ్ళాడు. మహారాజు సోమన్న 2 చేతులు పట్టుకొని అందరికీ వినపడేలా ఇలా అన్నాడు. సోమన్న, భయపడకు నాయన. నువ్వు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి బిడ్డవు. నువ్వు నిన్న రాత్రి పస్తులుండి మాకు పెట్టిన ఆ 2 జొన్న రొట్టెలు నా రాజ్యంలో ఉన్న ఏ సంపద కన్నా విలువైనవి. నీ గుడిసె చిన్నదే అయినా నీ హృదయం ఈ రాజభవనం కన్నా చాలా పెద్దది. నీలాంటి నిస్వార్థమైన వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. నీలాంటి గొప్ప గుణం ఉన్న యువకులు నా రాజ్యంలో ఉన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. మహారాజా, నేను ఏమీ ఎరగని వాడిని. నా గుమ్మం ముందుకు వచ్చిన వాళ్లకు అన్నం పెట్టడం నా ధర్మం. దానికి ఇంతటి ప్రశంసలు అవసరం లేదు ప్రభు. ధర్మాన్ని పాలించటం కన్నా గొప్ప విషయం మరొకటి లేదు సోమన్న. ఈ రోజు నుండి నిన్ను ఈ గ్రామానికి యువనాయకుడిగా నియమిస్తున్నాను. ఈ ఊరిలో ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకుండా చూసుకునే బాధ్యత నీదే. దానికి కావలసిన సంపద అంతా రాజఖజానా నుండి నేను పంపిస్తాను. నువ్వు ఎప్పటికీ ఇలాగే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయి. మహారాజు నిర్ణయానికి ఊరి ప్రజలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. రుద్రయ్య లాంటి ధనవంతుడు అహంకారంతో పతనమైపోగా సోమన్న లాంటి పేదవాడు తన జాలి, కరుణ, ఆతిథ్యం అనే సుగుణాలతో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. నిజమైన సిరి సంపదలంటే ఖజానాలో, భూముల్లో ఉండేవి కావు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మనసులో ఉంటాయని ఈ పల్లెటూరి ఆతిథ్యం కదా మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. మహారాజు సోమన్నను ఆశీర్వదించి సంతోషంగా రాజధానికి తిరిగి. అవంతి సామ్రాజ్యం సకల సిరి సంపదలతో తులతూగుతున్న రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు ప్రతాపవర్మ చాలా తెలివైనవాడు. కానీ ఆ తెలివి కాస్త అతి తెలివిగా మారి ఆయనలో విపరీతమైన గర్వాన్ని పెంచింది. రాజనీతి, ధర్మం కంటే తన తర్కమే గొప్పదని ఆయన నమ్మకం.
ప్రజల నుంచి రకరకాల వింత పన్నులు వసూలు చేసి ఖజానా నింపడంలో ఆయనకు ఆనందం. ఒకరోజు రాజ్యసభలో మహారాజు, మహామంత్రి సుమతి మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. చూశారా మహామంత్రి, నా కొత్త పన్నుల విధానం వల్ల రాజకోశాగారం ఎంత వేగంగా నిండిపోతుందో. నిన్న నేను ప్రవేశపెట్టిన నీడశిస్తు గురించి మీరేమంటారు? నా ఆలోచనా విధానం ముందు ఆ బృహస్పతి కూడా తల వంచాల్సిందే. క్షమించాలి మహారాజా, రాజ్యంలోని రహదారుల మీద ప్రయాణించే వ్యాపారుల బండ్ల నీడ మన నేల మీద పడుతున్నందుకు కూడా పన్ను కట్టమనడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కాని ఇది రాజనీతి కాదు ప్రభు. వ్యాపారులు ఈ వింత పన్ను కట్టలేక పక్క రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు. మన సంతలు ఖాళీ అవుతున్నాయి. అది వాళ్ళ మూర్ఖత్వం మహామంత్రి. నా రహదారిపై నడిచే హక్కు వాళ్లకు ఉన్నప్పుడు వాళ్ల బండి నీడ నా భూమిని ఆక్రమించే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు? చట్టమంటే ఒక పదాల గారడి. ఆ పదాలను మనకు అనుకూలంగా మార్చుకోవడమే నిజమైన పరిపాలన. కత్తితో సాధించేది ఏముంది? మెదడుతో ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రభు, రాజు అనేవాడు తోటమాలి లాంటివాడు. మొక్కలకు నీరు పోసి పండ్లు పండినప్పుడు మాత్రమే వాటిని కోసుకోవాలి. కాని మీరు అతి తెలివితో మొక్కల వేర్లను కూడా కోసి అమ్ముకోవాలని చూస్తున్నారు. ధర్మాన్ని మీ తర్కంతో వక్రీకరిస్తున్నారు. ఈ అతి తెలివి ఏదో ఒకరోజు మన రాజ్యానికి పెద్ద ముప్పు తెస్తుంది మహారాజా. చాలు మహామంత్రి, నా తెలివితేటలను శంకించే అధికారం మీకు లేదు. పాతకాలపు ధర్మశాస్త్రాలు చదువుకొని మీరింకా అక్కడే ఆగిపోయారు. నేను సృష్టించే శాసనాల ముందు ఏ సమస్య నిలబడలేదు. అదుగో సభాద్వారం వైపు చూడండి. పక్కనున్న కళింగ సామ్రాజ్యం నుండి రాయబారి వస్తున్నాడు. నా తర్కంతో వాడిని ఎలా చిత్తు చేస్తానో మీరే కళ్ళారా చూడండి. కళింగర్ సామ్రాజ్యపు రాయబారి తర్కశాస్త్రి సభలోకి ప్రవేశిస్తాడు. కళింగ దేశం అవంతి కంటే చాలా బలమైనది. పూర్వం జరిగిన ఒక ఒప్పందం ప్రకారం అవంతి రాజ్యం ఏటా కళింగ రాజ్యానికి కప్పం అంటే పన్ను చెల్లించాలి. అవంతి సార్వభౌములకు కళింగ మహారాజుల వారి తరపున శుభాకాంక్షలు. మహారాజా, గత 2 ఏళ్లుగా మీరు మాకు చెల్లించాల్సిన వార్షిక కప్పం 1,00,000 స్వర్ణనాణాలు ఇంకా మా ఖజానాకు చేరలేదు. తక్షణమే ఆ బకాయిలను చెల్లించవలసిందిగా మా మహారాజు గారు సందేశం పంపారు. 1,00,000 స్వర్ణనాణాల? దేనికి చెల్లించాలి రాయబారి గారు? నేను ఎవరికి ఏ కప్పం కట్టాల్సిన అవసరమే లేదు. నా ఖజానాలోంచి ఒక్క రాగి కాసు కూడా కళింగ దేశానికి రాదు. వెళ్ళి మీ రాజుకు ఈ మాట నిర్మోహమాటంగా చెప్పండి. మహారాజా, మాట జారకండి. ఇది మీ తాతగారు, మా తాతగారు కలిసి రాసుకున్న చారిత్రక ఒప్పందం. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కళింగ సైన్యం మీ కోట తలుపులు బద్దలు కొట్టడానికి ఒక్కరోజు కూడా పట్టదు. దయచేసి వివేకంతో ఆలోచించండి. అనవసరంగా యుద్ధాన్ని కొని తెచ్చుకోకండి. యుద్ధమా? నా సామ్రాజ్యం మీదకు సైన్యాన్ని పంపే సాహసం మీ రాజు చేయలేడు. ఎందుకంటే నేను ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. ఆ పాత ఒప్పంద పత్రాన్ని నేను చాలా జాగ్రత్తగా చదివాను రాయబారి గారు. ఆ ఒప్పందంలో ఉన్న ఒక చిన్న వాక్యం ఆధారంగా ఇప్పుడు మీరే నాకు 2,00,000 స్వర్ణనాణాలు చెల్లించాలి. ఏమిటి ప్రభు మీరు మాట్లాడుతున్నది? ఏ ఒప్పందం? ఎందుకిలా కవ్విస్తున్నారు? మంత్రి, మీరు నిశ్శబ్దంగా ఉండండి. రాయబారి గారు, మా తాతలు రాసుకున్న ఆ మర్రి చెట్టు ఒప్పందం మీకు బాగా గుర్తుంది కదా. ఒకసారి ఆ ఒప్పందపు నియమాలను ఈ సభలో అందరికీ వినిపించండి. నాకు స్పష్టంగా గుర్తుంది మహారాజా. 2 రాజ్యాల సరిహద్దులో ఒక పురాతనమైన విశాలమైన మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే విలువైన వజ్రాలు, గనులు ఉన్నాయి. ఆ గనుల పంపకం కోసమే ఆ ఒప్పందం జరిగింది. అవును, ఆ ఒప్పందంలో పగటిపూట సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు. ఆ మర్రి చెట్టు నీడ ఎంత దూరం పడుతుందో ఆ నీడ పడే భూమి అంతా ఈ కళింగ రాజ్యానికి చెందినది అని, ఆ నీడ పరిధి దాటిన తర్వాత ఉన్న భూమి అంతా కూడా అవంతి రాజ్యానికి చెందినదని రాసి ఉంది. నేను చెప్పింది అక్షరాల నిజమే కదా? అవును మహారాజా, ప్రతి అక్షరం నిజమే. మర్రి చెట్టు నీడ పడే ప్రాంతంలోని వజ్రాల గనులు మావి. అందుకే మీరు మాకు కప్పం చెల్లించాలి. రాయబారి గారు, చట్టమనేది ఒక పదునైన కత్తి. దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలిసినంతగా మీ మహారాజుకు తెలియదు. నిన్న రాత్రి నేను నా సైనికులను పంపి సరిహద్దులో ఉన్న ఆ పురాతన మర్రి చెట్టును సమూలంగా నరికించేశాను. అయ్యో మహారాజా, ఎంతటి ఘోరం చేశారు ప్రభు. అది మన సరిహద్దు వృక్షం. అది 2 రాజ్యాల శాంతికి ప్రతీక. దాన్ని నరికించేశారా? ఆపండి మంత్రి. రాయబారి గారు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
మీ ఒప్పందం ప్రకారం మర్రి చెట్టు నీడ పడే భూమి మీది. కాని ఇప్పుడు అక్కడ చెట్టే లేదు. చెట్టు లేనప్పుడు నీడ ఎక్కడి నుండి వస్తుంది? నీడ పడనప్పుడు అక్కడ మీ భూమి ఎక్కడ ఉంది? చట్టం ప్రకారం నీడలేని భూమి అంతా నాదే. ఆ వజ్రాల గనులన్నీ పూర్తిగా నా రాజ్య పరిధిలోకే వచ్చేశాయి. కాబట్టి కప్పం కట్టాల్సింది నేను కాదు. ఇన్నాళ్ళు నా భూమిలో వజ్రాలు తోడుకున్నందుకు మీరే నాకు జరిమానాను చెల్లించాలి. సభలో నిశ్శబ్దం అలముకుంటుంది. మహారాజు చేసిన ఈ వాదన చూసి మంత్రులు, సేనాపతులు ఆశ్చర్యపోతారు. చట్టంలోని ఒక లోపాన్ని పట్టుకుని ఏకంగా సరిహద్దు వృక్షాన్ని నరికేసి మొత్తం వజ్రాల గళ్లను సొంతం చేసుకోవాలని చూసిన ప్రతాపవర్మ అతి తెలివికి వారు నిశ్చేష్టులవుతారు. ఏమైంది తర్కశాస్త్రి గారు? గొంతు పెగలడం లేదా? మీ పాత ఒప్పందాలు నా మేధస్సు ముందు కాగితపు ముక్కలతో సమానం. పదాల వెనుక ఉన్న అర్థాన్ని వెతకటం కాదు, పదాలను శాసించడం నేర్చుకోవాలి. ఒప్పందంలో చెట్టును నరకకూడదు అని ఎక్కడా రాయలేదే. నేను నరికాను. నీడ మాయమైంది. ఇక మీ హక్కు కూడా మాయమైపోయినట్లే. మహారాజా, మీ తర్కం అద్భుతంగా ఉంది. న్యాయశాస్త్రాన్ని ఇంత చాకచక్యంగా వక్రీకరించగల మేధావి బహుశా ఈ భూమండలం మీద మీరొక్కరే అయి ఉంటారు. ఆ పొగడ్తలు చాలు రాయబారి. మీ కళింగ రాజుకు నా సందేశం వినిపించండి. పాత బకాయలు అడగడానికి వీల్లేదు. పైగా కొత్తగా మా భూమిలోకి ప్రవేశిస్తే ఆక్రమణ కింద పరిగణించి మీ మీదకు సైన్యాన్ని పంపుతాను. నా చట్టం ముందు మీరెవ్వరూ ఏమీ చేయలేరు. మహారాజా, దయచేసి నా మాట వినండి. ఇది న్యాయం కాదు. ఒక అక్షర దోషాన్ని అడ్డం పెట్టుకుని పక్క రాజ్యాన్ని మోసం చేయడం క్షమించరాని నేరం ప్రభు. చెట్టును నరికి నీడను మాయం చేసినంత మాత్రాన వాస్తవాలు మారిపోతాయా ప్రభు? కళింగరాజు దీని అవమానంగా భావించి యుద్ధం ప్రకటిస్తాడు. మన సైన్యం వాళ్ళ సైన్యం ముందు నిలబడలేదు. దయచేసి ఈ కుతంత్రాన్ని ఆపండి. మీరు పిరికివారు మంత్రి. యుద్ధం చేయాలంటే కత్తులక్కర్లేదు, రాజశాసనాలు చాలు. నేను చేసిన ఈ వాదనను ఛేదించే తర్కం ఈ సృష్టిలో లేదు. రాయబారి గారు, ఇంకా ఇక్కడే ఉన్నారే? నా వాదనను అంగీకరిస్తున్నట్లు ఒప్పందం రాసిస్తారా, లేక తలదించుకొని వెళ్ళిపోతారా? రాయబారి తర్కశాస్త్రి ముఖంలో ఏమాత్రం భయం కాని ఆందోళన కాని లేదు. ఆయన పెదవులపై ఒక గంభీరమైన చిరునవ్వు మాత్రమే ఉంది. ఆయన నెమ్మదిగా 2 అడుగులు ముందుకేసి మహారాజు కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడడం మొదలు పెడతాడు. మహారాజా, నేను ఎక్కడికి వెళ్ళను. మీ వాదనను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మీరు చెప్పింది అక్షర సత్యం. చట్టమంటే పదాల గారిడీయే. మీరు పాత ఒప్పందాన్ని ఏ అక్షరానికి ఆ అక్షరం చాలా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అదే ఒప్పందంలోని 2వ వాక్యాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అందులో నేను గుర్తుంచుకోవాల్సినది ఏముంది? ఒప్పందంలోని 2వ వాక్యం ఇలా చెబుతుంది మహారాజా. మర్రి చెట్టు నీడ ఎక్కడైతే ముగుస్తుందో ఖచ్చితంగా ఆ సరిహద్దు బిందువు నుండే అవంతి రాజ్యం మొదలవుతుంది. నేను చెప్పిన వాక్యం ఒప్పందంలో ఉన్నమాట వాస్తవమేనా మహారాజా? అవును, వాస్తవమే. నీడ ముగిసిన తర్వాత అంతా నా రాజ్యమే అని నేను ఇందాకటి నుంచి చెబుతున్నది కూడా అదే కదా. అక్కడే ఉంది మహారాజా మీ అతి తెలివిలోని అసలు లోపం. మీరు ఇందాక ఏమన్నారు? చెట్టును నరికించేశాను అన్నారు. అవునా? అవును, చెట్టు లేదు కాబట్టి సూర్యరశ్మి నేరుగా భూమి మీద పడుతుంది. కాబట్టి అక్కడ నీడలేదు. అవునా? అవును, నీడలేదు. అద్భుతం మహారాజా. అసలు నీడ అనేదే లేనప్పుడు ఆ నీడ ముగిసే ప్రదేశం ఎక్కడ ఉంటుంది? ప్రతాపవర్మ ముఖంలో ఒక్కసారిగా నెత్తురు చుక్కలేదు. ఆయనకు రాయబారి వేసిన ఉచ్చు అర్థం కావడం మొదలవుతోంది. సభలోని వారంతా ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారు. చట్టంలోని పదాలను బట్టి చూస్తే మీ అవంతి రాజ్యం మొదలవ్వాలి అంటే అక్కడ ఖచ్చితంగా మర్రి చెట్టు నీడ ముగిసిన ఒకే ఒక్క బిందువు ఉండి తీరాలి. అది చట్టబద్ధమైన ఆవశ్యకత. కానీ మీ అతి తెలివితో మీరే ఆ చెట్టును నరికేసి ఆ నీడను లేకుండా చేశారు. నీడలేదు కాబట్టి అది ముగిసే బిందువు లేదు. ఆ బిందువు లేదు కాబట్టి చట్టబద్ధంగా మీ అవంతి రాజ్యానికి ప్రారంభ సరిహద్దు అనేదే లేకుండా పోయింది. ఆగురాయబారి, నువ్వు మాటలను వక్రీకరిస్తున్నావు. నీడ లేకపోతే మిగతా భూమి అంతా నాది అని అర్థం. లేదు మహారాజా, చట్టంలో ఊహలకు చోటు లేదు. మీరు చెప్పినట్లు కేవలం పదాలకు మాత్రమే చోటు ఉంది. ప్రారంభ సరిహద్దు లేని రాజ్యం చట్టం ముందు ఉనికిలో ఉండదు. కాబట్టి ఈ క్షణం నుండి మీ తర్కం ప్రకారం, మీ చట్టం ప్రకారం ఈ అవంతి సామ్రాజ్యం ఉనికి కోల్పోయింది. సరిహద్దు లేని ఈ భూమి మొత్తం, ఇక్కడ ఉన్న ప్రజలు, చివరకు మీరు కూర్చున్న ఆ సింహాసనం కూడా చట్టబద్ధంగా మా కళింగ రాజ్యానికే సొంతమైపోతుంది. అయ్యా, దయచేసి శాంతించండి. ఇది కేవలం వాదోపవాదాలు మాత్రమే. లేదు మంత్రి గారు, మీ మహారాజు గారు ఆట మొదలు పెట్టారు.
నేను దాన్ని ముగించాను. మహారాజా, మీరు చెట్టును నరికేసి మా గనులను లాక్కోవాలి అనుకున్నారు. కాని అదే చట్టం ఇప్పుడు మీ రాజ్యాన్నే మా కాలి కిందకు తెచ్చింది. మీరు విసిరిన తర్కం అనే వల మీ మెడకే ఉరితాడుగా మారింది. ఇప్పుడు చెప్పండి, మీరు పన్నిన ఈ చట్టపు ఉచ్చులోంచి మీరు ఎలా బయటపడతారు? మహారాజు ప్రతాపవర్మ నోట మాట రావడం లేదు. ఏ తర్కమైతే తన్ను అజయుణ్ణి చేస్తుందని ఆయన నమ్మాడో అదే తర్కం ఆయన రాజ్యాన్ని చట్టబద్ధంగా శత్రువుల పాలు చేసింది. ఒకవేళ ఇప్పుడు రాయబారి వాదనను ఖండిస్తే తాను చేసిన వాదన కూడా తప్పని ఒప్పుకోవాలి. అప్పుడు కప్పం కట్టాల్సిందే. తాను చేసిన వాదనకు కట్టుబడి ఉంటే ఏకంగా రాజ్యమే పోతుంది. తాను తవ్విన గోతిలో తానే పడ్డానని మహారాజుకి స్పష్టంగా అర్థమైంది. రాయబారి గారు, మీ వాగ్దాటికి, మీ తర్కానికి నేను తలవంచుతున్నాను. నా అతి తెలివి కళ్లకు గంతలు కట్టింది. పదాలతో ఆడుకుంటే ప్రపంచాన్ని ఏలవచ్చు అనుకున్నాను. కానీ న్యాయం లేని తర్కం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈరోజు కల్లారా చూశాను. మహారాజా, చట్టాలు ప్రజల శ్రేయస్సు కోసం, రాజ్యాల మధ్య శాంతి కోసం రాసుకుంటారు. వాటిలోని లొసుగులను వెతికి ఎదుటివారిని మోసం చేయాలనుకోవటం రాజనీతి కాదు, అది ఒక కుతంత్రం. ఒక పాలకుడికి ఉండాల్సింది అది తెలివి కాదు, వివేకం మరియు ధర్మం. మా కళింగ మహారాజుకు మీ కుతంత్రాల గురించి ముందే తెలుసు, అందుకే నన్ను పంపారు. రాయబారి గారు, జరిగిన తప్పును క్షమించండి. మా మహారాజు గారికి వాస్తవం బోధపడింది. ఇప్పుడు మా రాజ్య భవిష్యత్తు ఏమిటి? మంత్రిగారు, మా కళింగరాజుకు భూదాహం లేదు. ఆయనకు కావలసింది శాంతి, న్యాయం మాత్రమే. మహారాజా, మీకు 2 మార్గాలు ఉన్నాయి. 1, మీ తర్కానికి కట్టుబడి ఈ క్షణమే మీ రాజ్యాన్ని మాకు అప్పగించాలి. ఆ తరువాత మీరు సాధారణ పౌరుడిగా వెళ్ళిపోవటం. ఇక 2, మీ అతి తెలివిని పక్కన పెట్టి పాత ఒప్పందాన్ని గౌరవిస్తూ మీరు చెల్లించాల్సిన 1,00,000 స్వర్ణ నాణాల కప్పం చెల్లించడం. అలాగే శాంతికి ప్రతీకైన మర్రి చెట్టును నరికించినందుకు గాను జరిమానాగా మరో 50,000 స్వర్ణ నాణాలు చెల్లించటం. ఈ నిర్ణయం మీదే. నేను 2వ మార్గాన్ని ఎంచుకుంటున్నాను రాయబారి గారు. నా గర్వానికి, నా అతి తెలివికి తగిన శాస్తే జరిగింది. ఈరోజు మీరు నా రాజ్యాన్ని లాక్కోకుండా నాకు జీవిత సత్యాన్ని బోధించారు. మహామంత్రి, వెంటనే మన కోశాగారం నుండి 1,50,000 స్వర్ణ నాణేలను తీసి కళింగ రాజ్యానికి పంపే ఏర్పాటును చెయ్యండి. చిత్తం మహారాజా, మీ కళ్ళు తెరుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మహామంత్రి, నిన్న నేను ప్రవేశపెట్టిన నీడ పన్ను, అలాంటి పనికి మాలిన శాసనాలన్నింటినీ తక్షణమే రద్దు చేయండి. రాజ్యం నడవాల్సింది కుతంత్రువు చట్టాలతో కాదు, ప్రజల ప్రేమతో, ధర్మంతో అని నాకు ఈరోజు అర్థమయ్యింది. రాయబారి గారు, దయచేసి మీ రాజుకు నా తరపున క్షమాపణలు తెలియజేయండి. మళ్ళీ ఆ సరిహద్దులోనే 10 మర్రి మొక్కలు నాటించి స్వయంగా నేనే వాటికి నీరు పోస్తాను. ప్రతాపవర్మ అహంకారం, అతి తెలివి ఆ రోజుతో నశించిపోయాయి. ఏ తర్కమైతే తన్ను కాపాడుతుందని విర్రవీగాడో ఆ తర్కమే తన ఉనికిని ప్రశ్నించేసరికి ఆయనలోని నిజమైన రాజు నిద్రలేచాడు. ఆ తర్వాత ప్రతాపవర్మ ఎన్నడూ చట్టాలతో కాని ప్రజల కష్టాలతో కాని ఆడుకోలేదు. అవంతి రాజ్యాన్ని అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ అందరి మన్నల్ని పొందాడు. తెలివి ఉండడం అలంకారం, కానీ అతి తెలివి ఎప్పటికీ వినాశనకారం అని ఈ కథ మనకు తెలియచేస్తోంది.